ఆత్మ ఫలాలు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? 9 ఉన్నాయి ఆత్మ ఫలాలు. అలాగే ఆత్మ ఫలాల తర్వాత కూడా మరి వెలుగు ఫలము, గర్భ ఫలము, మారుమనసు అనే ఫలము, నిరంతర ఫలము, సత్క్రియలు అనే ఫలం, ఇవి కూడా ఫలాలే. అర్థమవుతుందా? సత్క్రియలు అనే ఫలము, గర్భ ఫలము, నిరంతర ఫలము, మారుమనసు అనే ఫలము, నీతిమంతుని ఫలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము వెలుగు ఫలము కూడా ఉంది. మరి వెలుగు ఫలము చూద్దామండి. వెలుగు ఫలము మొదటిగా వెలుగు ఫలము చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. త్వరగా యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి 20 వరకు చదువుదాం. యోహాను సువార్త 3:19 చదువుతానండి, వినండి. వెలుగు లోకమునికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవేనైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్కీలుగా కనబడకుంటున్నట్లు వెలుగునకు రాడు. సత్పవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవి ప్రత్యక్షపరచగా పడినట్లు వెలుగునకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి ఇక్కడ వెలుగు ఫలాన్ని దేవుడు చూపెడుతున్నాడు. ఇద్దరిని చూపెడుతున్నాడండి. దుష్క్రియలు చేయవారిని చూపెడుతున్నాడు, సత్క్రియలు చేయవారిని చూపెడుతున్నాడు. ఇద్దరిని చూపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, దేవుడు పెట్టారా, మరి ఎవరైతే దేవునికి భయపడి దేవుడు ఉన్నాడని దేవుడు నమ్మకంగా ఉన్నవారు దేవునికి భయపడరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తప్పు చేసినప్పుడు తప్పగా తలవంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, దేవుడు బిడ్డారా, ఇక్కడ దేవుడు ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దుష్క్రియలు చేయవారు వెలుగు యొద్దకు రారట. మరి సత్ప్రవర్తన కలిగిన వాడు, మంచి పనులు చేసేవారట, వారు భయం లేకుండా దేవుని మందిరానికి వస్తారట. హల్లెలూయా. అంటే చూడండి, ఒక దొంగ ఎప్పుడు వస్తాడండి దేవుని బిడ్డారా? ఒక దొంగ వెలుగునప్పుడు వస్తాడా? హల్లెలూయా. పాము చీకటిని ఆవరిస్తుంది. చీకటి ఉన్న కాడ పాము అది దాక్కుంటుంది. ఎప్పుడైతే మనము వెలుగు దానికి చూపెడతామో అది బయటికి వెళ్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, దేవుడు బిడ్డలారా, మరి ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతున్నారు. అంటే కరెంటు పోయింది అనుకోండి, ఏమి కనపడదు. ఒకరు మొఖాలు కనపడి తిన్నే అన్నం వేసుకుంటాం కదా, అన్నం కూడా ఆపేసుకుంటాం. ఎందుకో అక్కడ చీకటి వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే మళ్ళీ కరెంట్ వస్తుందో అందరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. లైట్ ఎక్కడ ఉంది, సెల్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉందని ఆ వెలుగులో మనము దాన్ని చూస్తూ ఉంటాం. అంటే చూడండి, దేవుడు పెట్టారా, మరి దేవుని యొద్దకు వచ్చే వారు ఎలా రావాలంటే సత్క్రియలు చేసేవారిగా రావాలి. మనము లోకానికి వెలుగై ఉన్నాము. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. విశ్వాసి క్రైస్తవుడు ఒక క్యాండిల్కు సాదృశ్యంగా ఉన్నాడు. ఒక క్యాండిల్ 100 మందిని 100 కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వెలుగు ఫలం అనగా మంచితనం. వెలుగు ఫలం అనగా మంచితనం. ఆమేన్. అంటే మంచి వారముగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మరి సంఘానికి వస్తున్నారు కానీ మాటలేమో తేనెలు, మనసేమో విషం. నడిచి వస్తున్నారు సంఘానికి, నడిచి కలిసి భోజనం చేస్తున్నారు, కలిసి కూర్చుంటున్నారు, కలిసి మాట్లాడుతున్నారు, కానీ వారిలో ఏమి లేదంటే ప్రేమ లేదండి, వెలుగు ఫలము లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ వెలుగు ఫలాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే కూడా మరి ఆ వచనాన్ని ఎప్పుడైతే మనము పాపము చేస్తామో
మనము ఏమైతామంటే దేవునికి దూరం అయిపోతాం. హల్లెలూయా. మరి ఆదాము ఏదెను తోటలో రోజు సాయంకాలం పూట దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు. మీరు దేవుడితో మాట్లాడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారమ్మా? రోజు వాక్యం చదువుతున్నారా? సమయము లేదు అని అనకూడదు. అన్ని చేస్తాము, ప్రార్థన మానేస్తాము, వాక్యాన్ని అమ్మా చదవడం మానేస్తాము. హల్లెలూయా. ఒక రోమా చక్రవర్తి ఉన్నాడు. అతడు 800 పట్టణాలను జయించాడట. ఎన్ని పట్టణాలు? 800 పట్టణాలను ఆ సీజన్ చక్రవర్తి 800 పట్టణాలు జయించి 800 మందిని చంపేసి ఆ రక్తాన్ని బకెట్లో పోసి తన వస్త్రాలను అలా ఉంచుకున్నాడట. ఆయన విలియను అంత గొప్ప ఎవరండి? ఆ పరాక్రమశాలి. వినపడుతుందా? హల్లెలూయా. ఏం జరిగిందంటే అతన్ని సన్మానించడానికి అందరూ ఆ రోమా పార్లమెంటుకు వెళ్తున్నాడు. పార్లమెంటుకు రథం మీద సిద్ధపడి వెళ్తున్నాడు. ఈ సిద్ధపడి వెళ్తుంటే తన దగ్గర సేవకుడు ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు. అయ్యా, ఇది చదవండి. అతను తీరిక లేదని అక్కడ చాలా సమయం అవుతుందని వెంటనే ఆ రథం ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ రథం ఎక్కి పోగానే ఆ మెట్ట దగ్గర అంతకుడు అతన్ని కాచుకొని అతన్ని కత్తితో చంపేశాడు. ఏంటి, చక్రవర్తి చనిపోయాడే, చక్రవర్తి ఇలా మరణించాడే. హల్లెలూయా. అతనికి ఆ జయము ఎక్కడైనా ఉంటుంది, అతను పెద్ద పరాక్రమశాలి, అతను ఎలా చనిపోయాడు? అందరూ ఆరితేరి చూసగా తన బెల్ట్ కిందలో ఒక ఉత్తరం కనిపించింది. ఏంటి ఆ ఉత్తరము? రాజా, అయ్యా చక్రవర్తి, ఈరోజు ప్రయాణం మంచిది కాదు. ఈరోజు మీరు ఆ పార్లమెంటుకు వెళ్ళకూడదు, ఆ సభకు వెళ్ళకూడదు. శత్రువు నీ కొరకు ఆ మెట్ల కింద కూర్చొని ఉన్నాడు. ఏంటి? ఇదిగో ఆ అంతకుడు నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, 800 పట్టణాలను జయించి అంతమంది రక్తంతో తన వస్త్రాలు ఉతుకున్న వ్యక్తికి సమయము తన ప్రాణాన్ని ఆ ఉత్తరంలో రాసిన దాన్ని చదవలేకపోయాడు. సమయం లేదన్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, మనము కూడా సమయాన్ని ఇదిగో లేదని, మనము సమయము ఇంకా రాదని మనం ప్రార్థించడము, వాక్యము చదవడం మానివేయకూడదు. సాతాను తంత్రములు కనగొనాలంటే, సాతాను నుండి వారిని తప్పించబడాలంటే మనము కూడా ఇదిగో దేవుని యొద్దన మోకరించాలి. ఆ చక్రవర్తి అన్ని సంపాదించాడు కానీ ఆ ఉత్తరం చదివే తీరిక లేదే. అన్ని మనం చేస్తున్నాం, పనులన్నీ చేస్తున్నాం, 10 మందితో ముచ్చట పెడతాం, అందరినీ అది పలకరిస్తాం, కానీ దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించే సమయం ఉందా? సమయం ఉందా అండి? తన ప్రాణం పోగొట్టుకున్నాడు చక్రవర్తి. 2 నిమిషాలు చదివితే ఆ ప్రయాణము ఆపేసేవాడు. హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, నిజంగా వెలుగు యుద్ధకు రమ్మని ప్రభు చెప్తున్నాడు. వెలుగు యుద్ధకు రారట. మనం పూర్వమాట చీకటి వారమాట. మనం పూర్వమాట దేవుని నమ్మని వారమాట. మనం పూర్వమాట దేవుని ఎరగని వారమాట. మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము. మనం వెలుగు సంబంధంలో చీకటి సంబంధంలో నువ్వు వెలుగు ఫలాన్ని నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ఇంకోటి చూస్తే నీతిమంతుని ఫలము కూడా ఉందండి. మత్తయి సువార్త 10:40 ఉందండి. మత్తయి సువార్త 10:41. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవరమ్మా, చదువుటమ్మా. 10:41. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము నిజంగా నీతిమంతులము
దేని బట్టండి మనము నీతిమంతులుగా ఉన్నాము? నీతిమంతులట వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదట. సమస్తము వ్యర్థమని ప్రసాద్ చెబుతున్నాడు. సమస్తము వ్యర్థమంటున్నాడు. ఏమని వ్యర్థమంటున్నాడు? ఇవన్నీ ఏమి ఉండవట. మనము ఆస్తిగా ప్రయాసపడి సంపాదించినంత వ్యర్థమట. వ్యర్థమైన వాటి యందు మనం మనసు పెట్టకూడదట. ఏది మంచో, ఏది చెడో, ఏది మరి కావాలో, ఏది వద్దో అని మనమట వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దావీదు వ్యర్థమైన మనసు పెట్టి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన భక్తిని పాడు చేసుకున్నాడు. ఒకప్పుడు శుద్ధ హృదయం కలిగిన వాడు దావీదు, ఒక మంచి మనసు కలిగిన వాడు, దోష నిరూపణ చేయని వాడు దావీదు. ఎప్పుడైతే వ్యర్థమైన మనసు కలిగి ఆ మేడ మీద చూశాడో పాపములో పడిపోయాడు. అందుకే అయ్యా నాకు శుద్ధ హృదయం కావాలి, నాకు శుద్ధ మనసు కావాలి, ఇదిగో నన్ను శుద్ధ హృదయం కావాలని దావీదు తన దీన మనసుతో ప్రార్థించాడు. ఆమేన్. హల్లెలూయా. మనము నీతిమంతుని ఫలము పొందుకోవాలండి. మన యేసయ్య నీతిమంతుడు, ఒక్కడు లేడు. మరి దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి ఒక్కరు నీతి ఫలము పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మంచిదండి. అలాగే మరి కీర్తన గ్రంథము 26:6 వచనం, కీర్తన 26:6 వచనం అండి. కీర్తన 26:6 చదువురాదా అండి? నిర్దోషి అయిన నా చేతులు హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మన చేతులు ఎలా ఉండాలని మరి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. మన చేతులు ఎలా ఉండాలండి? మన చేతులట రక్తంతో నిండి ఉన్నాయి, పాపంతో నిండి ఉన్నాయి. ఆ పాపాన్ని ఇదిగో కడిగి వేసుకోమని నిర్దోషమైన చేతులు మనకు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి నిర్దోషమైన చేతులు అంటే? మన చేతులట పరిశుద్ధమైనవిగా, పవిత్రమైనవిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మరి చూడండి, మరి యేసు ప్రభును మరి సిలువ వేయక ముందు పిలాతు అన్నాడు కదా, ఈ నిర్దోషమైన మరి రక్తాన్ని నేను ఇదిగో నిరపరాధిగా ఉంటున్నాను, ఇదిగో ఆ పాపం అనకుండా తన చేతులు కడుక్కున్నాడు. మరి యూదులైతే దేవుని నమ్మిన వారే ఇదిగో యేసు ప్రభును సిలువ వేయండి, యేసును చంపండి ఇదిగో అని వారు ఆయన రక్తము మా మీద పడును గాక, మా పిల్లల మీద పడును గాక అని వారి శాపం తెచ్చుకుంటే, పిలాతు మాత్రము తన చేతులు కడుక్కొని ఈ శాపము ఈ పాపము నా పిల్లల మీద పడకూడదని అతడు నిర్దోషమైన చేతులు కడుక్కున్నాడు. దేవుని బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. అంటే మన చేతులు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనగా ఉండాలి, ప్రార్థించే చేతులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అక్కడ చూస్తే ఇంకోటి కూడా చూస్తే మరి ఎలాంటి ఫలం అంటే మరి ఇంకోటి మరి కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 32:2 వచనం. కపటముగా ప్రయాణము చేయకూడదు. చందమా ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, కపటముగా మనము కపటముగా ఉండకూడదు.
మనము కపట హృదయము ఉండకూడదు. పైకి ఆ ప్రజలు చెప్పి, పైకి వందనాలు చెప్పి లోన మరి విషం ఉంచుకోకూడదు. ఇది కపట హృదయం. ఆమె మన యందు ఎలాంటి హృదయం ఉండాలంటే, ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతడు చాలా మరి కపటం లేనివాడు అని యేసయ్య మరి ఎక్కడో కూర్చున్న ఆ నదిని చూసి దేవుడు మెచ్చుకున్నాడు. మన కపట హృదయము దేవునికి చాలా భయంకరమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. కపట మనస్సు, కపట హృదయము మనలోన ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందండి? అన్నిటినీ క్షమిస్తుంది. ప్రేమతో పెట్టిన పప్పు ముద్దైనా చాలా విలువ కలదండి. ప్రేమ లేని కాడ మరి మాంసము అమ్మ ఎన్ని పెట్టినా కూడా అది వ్యర్థమేనట. ప్రేమున్న కట మరి ఆకుకూరలు పెట్టినా మరి ఎలాంటి పెట్టినా కూడా అది చాలా శ్రేష్టమైనది. బయటపడుతుందా? నీంట్లో ప్రేమ లేకపోతే ఎన్ని పెట్టినా కూడా అమ్మా అది వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రేమతో ఇచ్చిన నూలు వస్త్రమైనా చాలా గొప్పదట. ప్రేమ లేకుండా పట్టు వస్త్రాలు ఇచ్చినా కూడా అమ్మా అది వ్యర్థమేనట. మనం ప్రేమ కలిగి ఉండాలి. కపటము హృదయం ఉండకూడదు. కపట హృదయ నటనాలు యేసయ్య దగ్గర మరి ఎంత మాత్రము ఒప్పుకోడు. అంటే దావీదు అంటున్నాడు, కపట హృదయము అయ్యా నాకు వద్దు ప్రభువా, నాకు నిర్దోషమైన మరి చేతులు కావాలి, ఇదిగో పరిశుద్ధమైన జీవితం కావాలి, శుద్ధ హృదయం కావాలని అతడు ప్రార్థించినట్టుగా మనం కూడా మరి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అలాగే మరి అపోస్తల కార్యము 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదామండి. అపోస్తల కార్యము 9:36. మరియు 30లో కవిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేయుచుండెను. ఆమేన్. వినబడుతుందా? మరియు 30లో అపోస్తల కార్యము 9:36 వచనం. మరియు 30లో కవిత అను ఒక మరి శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేయుచుండెను. గట్టిగా చప్పట్లు కొడదామండి. నా వైపు చూడాలి. హల్లెలూయా. గట్టిగా మాట్లాడండి అమ్మా. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, శిష్యులు మాట విన్నాం కానీ శిష్యురాలు అనే పేరు మనం ఎప్పుడు వెళ్ళే బైబిల్ గ్రంథంలో అర్థమవుతుందా? శిష్యుల పేరు అమ్మా యేసు ప్రభు నమ్ముకున్న వారు వేరు. అర్థమవుతుందండి? లోకంలో క్రైస్తవులు వేరు, లోకం వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమెరికాకు వెళ్ళడానికి యవనస్తుడు వీసా కొరకు తిరుగుతున్నాడు. తన భార్య అక్కడ ఉండిపోయింది. ఎన్ని అప్లికేషన్ పెట్టినా, ఎంత పెట్టినా కూడా వీసా రావడం లేదు. హల్లెలూయా. అతను కుంగిపోతున్నాడు. అతడు తన భార్య దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు కానీ వీసా మాత్రము అమ్మా దొరకడం లేదు. హల్లెలూయా. నిజంగా అతను వీసా రాలేదని బాధపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అతడు పరలోకానికి వెళ్ళాలని ఆశపడాలి. పరలోకం వెళ్ళకపోతే ఆ ముత్యాల మరి ఆ గుమ్మంలో ఆ పరలోకము నక్షత్రాల తర్వాత ఒక ఆకాశం ఉంటుంది. ఆకాశానికి వెళ్ళకుంటే మనం బాధపడాలి. ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ అమ్మా దేవుడి రాజ్యంలో అమ్మా ప్రవేశించలేదు. ఆమేన్. అతను వీసా రాలేదని బాధ పడుడు కంటే దేవా నీ పరలోకము నాకు కావాలని అందులో అతడు ఆ తృణీకరించబడితే బాధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నిజంగా మనము ఆ పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. లోకమంతా సంపాదించుకొని
తన ప్రాణం పోగొట్టుకుంటే వాడు ఏం దొరుకుతుందండి? లేదు, లోకమంతా సంపాదించాడు, ధనం సంపాదించాడు, ఎన్నో పేరు ప్రాప్తులు సంపాదించాడు, కానీ తన ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోతే అవి అంటూ వస్తాయా? హల్లెలూయా. మన పౌరస్థితి ఎక్కడండి? మా నిలబడుతుందా? మన పౌరస్థితి కుమారుడువేనా? మన పౌరస్థితి ఎక్కడమ్మా? చనిపోతే కాలేస్తారు, చనిపోతే ఏడు ఆ మూలతో తవ్వేసి పాత పెట్టేస్తారు. అదేనా మన పరిస్థితి? అదే నా పౌరస్థితి? ఎక్కడ మన పౌరస్థితి? పౌరు పట్టుకున్నాడు, పౌరు కట్టేశారు, సంఖ్యలు బంధించారు. ఆ నిండు సభలో చక్రవర్తి మాట్లాడుతున్నాడు, మన రోమ పౌరస్థితి చాలా గొప్పది. అక్కడే ఉన్నాడు పౌరు, పైన చక్రవర్తులు కూర్చున్నారు. మన పౌరస్థితి రోమా మించింది ఏది లేదు. అక్కడ పౌరున్నాడు, లేదు రాజుగారు, లేదు చక్రవర్తి గారు, ఇదిగో ఈ పౌరస్థితి ఈ రోమా పౌరస్థితి కాదు. ఇదిగో ఆకాశం నుండి కొనిపోయబడిన ఆ యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న మన పౌరస్థితి అది గొప్పది. నీ రోమా ప్రభుత్వము గొప్పది కాదు. ఆయన భయపడకుండా ధైర్యంగా తన పౌరస్థితి ఎక్కడ ఉంటుందో, ఈ పౌరస్థితి కాదయ్యా, మన పౌరస్థితి ఎక్కడంటే పరలోకంలో ఉంది. మనం యాత్రికులము ఈ లోకానికి, యాత్రికులం, బంధువులము, అతిథులం. మన యాత్రలు చేయాలి. ఆమేన్. యాత్రలు చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్ర చేశారు, యెరూషలేము యాత్ర చేశారు, క్రీస్తుతో మరి యాత్ర చేశారు. ఆఖరిగా అందరికీ ఉంటుంది ఏంటి యాత్ర? అంతిమ యాత్ర. అంతిమ యాత్ర అది మనకు ఆఖరిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూస్తే మరి ఆ దోర్కానగా లేడీ అనగా జింక అనగా అది అందమైనది, చురుకైనది, పరిగెత్తేది. దోర్కకు మంచి పేరు కలిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి పేరు పెట్టారో కానీ మంచి పేరు పెట్టారు. దోర్కానగా ఆమె లేడీ అంతగా పరిగెత్తే వ్యక్తి. అంటే జింక చాలా అందంగా ఉంటుంది, అందమైన భక్తి గల స్త్రీ, సత్క్రియలు చేసే వ్యక్తి ఈ దోర్కానా మారు పేరుకు తబిత. హల్లెలూయా. నిజంగా శిష్యురాలుగా మొదటిగా గుర్తించబడింది దేవుని బిడ్డలారా. శిష్యులు ఇదిగో గుర్తించబడ్డారు. శిష్యులు మనకు తెలుసు కానీ ఈమె శిష్యురాలుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. శిష్యురాలు అనగా కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని మరి త్యాగం చేయాలి. దేవుని నమ్ముకుంటే సరిపోదు. ఆమేన్. నీ భక్తి ఎలా ఉండాలి? ఏమండి, మన బాడీలో ఎంత రక్తం ఉండాలో అంత రక్తమే ఉండాలి, ఎంత బీపీ ఉండాలో అంత బీపీ ఉండాలి, ఎంత షుగర్ ఉండాలో అంత షుగర్ ఉండాలి, ఎంత గుండె కొట్టుకోవాలి అంత గుండె కొట్టుకోవాలి. అర్థపడుతుందా? ఎంత నీ బాడీకి కాల్షియం కావాలో అంతే కావాలి. అధిక బీపీ అయితే ప్రమాదం, అధిక షుగర్ అయితే ప్రమాదం, అధికమైన గుండె కొట్టుకోకపోతే కూడా ప్రమాదమే. అర్థపడుతుందా? హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి చూస్తే మనము క్రైస్తవులంటే కనీసము 100%లో 20% అయినా కోల్పోయినా 70% అయినా బాగా విశ్వాసంగా ఉండాలండి. మా కాలిపోయిన వ్యక్తులను తీసుకువెళ్తారు. డాక్టర్ గారు బతికించండి అంటే 50% కాలేదమ్మా, మేమేం చేయలేదు. ఒకవేళ 20% ఆ బాడీ కాలిపోతే బతికిస్తాము, కానీ ఇదిగో 70-80% కాలిపోయిందమ్మా, మేము చేయలేదు. అంటే మన జీవితము, మన భక్తి, మన విశ్వాసము, మనము చేస్తున్న క్రియలు, మనం చేస్తున్న ప్రార్థన అది ఎంతవరకు ఉంది? సగం వరకు ఉందా? హాఫ్ ఉందా? డాక్టర్ అంటున్నాడు నేను బతికించగలను. ఇదిగో ఆమె 80% లేదే విశ్వాసము, 90% లేదే విశ్వాసము, అతను 80% లేదే. అతను ఎలా బతికించగలను? అతను ఎలా మాట్లాడగలను? దేవుడు ఈ మధ్యాహ్న కాల సభలో మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన
మనం కొన్నైనా రోజు రోజుకు మన భక్తిని మనం స్థిరంగా నిలుపుకోవాలి. నేను ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ మాటల్లో పడిపోతున్నానా, చూపులో పడిపోతున్నానా, ఆలోచనలో పడిపోతున్నానా, నడకలో పడిపోతున్నానా, దేవునికి దూరంగా ఉంటున్నానా? ఆమె పాపం చేసిన వాడు దేవుని యొద్దకు రాలేడా? పాపము చేయని వాడు ఇదిగో సత్ప్రవర్తుడై ఆమె దుష్టులు చేయవాడు దేవుని యొద్దకు రాడట. కయ్యను దుష్టులు చేశాడట. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో పారిపోతున్నాడు, అసూయతో పారిపోతున్నాడు. దేవుని బిడ్డారా, కయ్యను దుష్టుల వలన దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. ఏమేలు ఇదిగో సత్క్రియలు చేసి దేవుని యొద్ద ఫలం పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. నిజంగా మన భక్తి ఎలా ఉంది దేవుని బిడ్డారా? అరకుర భక్తి ఉందా? అరకుర భక్తి దేవునికి ఇష్టం లేదే. అందుకే దావీదు శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు, శుద్ధ మనసును కోల్పోయాడు, పరిశుద్ధులను కోల్పోయాడు. అంటున్నాడు, మళ్ళీ నాకు శుద్ధ హృదయం కావాలి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకు ప్రభువా అని ఆయన దీన మనసు చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తున్నాడండి. చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నేను బాధ పెడతాను, నేను హింసిస్తాను, నేను ఇదిగో కొడతాను, కొట్టు ప్రభా, నేను బాధ పెట్టు ప్రభా, నాకు ఎన్ని శ్రమ తెచ్చినా నీ పరిశుద్ధ ఆత్మలో నా నుండి దూరం చేయదు ప్రభా. అలాంటి మనం పొందుకున్నాడు, అలాంటి రుచి చూశాడు, అలాంటి మరి కృపను పొందుకున్నాడు. దావీదు పడిపోతే మళ్ళీ పడిపోయాడా లేచాడా? దావీదు పడిపోయాడా లేచాడా? ఒక సామెత ఉంటుంది, నీతిమంతుడు ఏరు మాలలో పడినా కూడా తిరిగి లేస్తాడట. ఆమె ఎందులో పడిపోతుంటే ఊకే పాపంలో పడిపోతుంటే లేపుతాడా? పాపంలో పడిపోతుంటే లేపుతాడా? ప్రైజ్ ది లార్డ్. అమ్మా వినబడుతుందా? హల్లెలూయా. అమ్మా దావీదు గట ఒకసారి మరి ఆ చలి వేస్తున్నప్పుడట దావీదు యొద్దకు ఒక యవనస్తురాలను తీసుకొచ్చారట. వినబడుతుందా? ఆ చలికి తట్టుకోలేక ఒక యవనస్తురాలు తీసుకొస్తే ఆ దావీదు ఎలా చూశాడంటే ఆమెను ఒక కుమార్తెలాగా, ఒక తల్లిలాగా చూశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? అతడు పాపము చేసి, తప్పు చేసి ఇంకా పాపము చేయదని రెండోసారి కూడా దేవుడు టెస్ట్ పెడితే అందులో దావీదు గెలిచాడట. దేవుడు పెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన భక్తి నిజంగా ఎలా ఉంది? నువ్వు వెలుగులోకి వస్తున్నావు అంటే నువ్వు వెలిగింపబడుతున్నావు. నువ్వు వెలుగులోకి రాకపోతే నీలో చీకటి పాపం ఉందేమో. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నేను పాపం చేశాను, తాగాను, తిరిగాను, తిట్టాను, కొట్టాను. ఆమేన్. వెలుగులోకి రాలేకపోతున్నారు. హల్లెలూయా. మరి నిజంగా సత్క్రియలు చేయడం వలన నీ పరలోక తండ్రిని నువ్వు మహిమపరచగలవు. ప్రైజ్ ది లార్డ్. సత్క్రియలు దేవుని దృష్టిలో చాలా గొప్పవండి. పేదలకు అప్పించువాడు దేవునికి అప్పించువాడు. పేదలకు ఎప్పుడైతే అప్పిస్తామో అది నిజంగా దేవునికి అప్పు ఇచ్చేవారిగా ఉంటామట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి దేవుడు పెట్టారా, మరి ఇక్కడ చూస్తే ఈ దోర్క, ఈ కవిత ఏం చేస్తుందంటే తనకిచ్చిన తలాంతు, తనకిచ్చిన ఆలోచన, తనకిచ్చిన ఒక మంచి తలాంతు ఇచ్చాడు దేవుడు. ఆమె ధనవంతురాలు కాదే, ఆమె మామూలు వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, చిన్న మా వ్యక్తి. ఆమెకిచ్చిన తలాంతు ఏమిటంటే ఒకటే తలాంతు. చెప్పగలరామా? ఏమిచ్చాడమ్మా? మనకు ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు. ఆ తలాంతులతో దేవుని అమ్మా కార్యం చేస్తున్నామా? మన సొంత పనులు చేసుకుంటున్నాం, దేవుని కార్యాలు చేస్తున్నామా? దేవుని పనులు చేస్తున్నామా? మరి ఆమె శిష్యురాలుగా ఉండి ఆ 30 పట్టణమంతా హల్లెలూయా ఆమె విస్తరించబడుతుంది. దేవుని స్వార్థ విస్తరించబడుతుంది. ఆమెకి ఇచ్చిన ఒక తలాంతు ఏమనగా చెప్పండి అమ్మా, ఏమిచ్చాడు? ఒక తలాంతు ఇచ్చాడు. అమ్మా స్త్రీ సంఘానికట అమ్మా శిరస్సట. స్త్రీ సంఘానికి, స్త్రీలకు వెంట్రుకలు ఉంటాయే, అవి వెంట్రుకలు కాదు, తలాంతులు. ప్రైజ్ ది లార్డ్. మరి పరమగీతంలో రాయబడి ఉంది, సొలొమోను రాశాడు, ఇదిగో గిలాదు పర్వతం మీద ఒక స్త్రీ ఉంటుందట, ఆమెకు నిండారైన వెంట్రుకలు కలిగిన స్త్రీ అట. ఆ స్త్రీకి అది ఏంటిదంటే వరం ఏంటే తలాంతులు. ప్రైజ్ ది లార్డ్. వెంట్రుకలు ఉండేది తలాంతులమ్మా. మీ భర్త తీసుకొస్తాడు, తర్వాత తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు. ఆమె కొన్ని ఆలోచించి చేస్తుందని చెప్తున్నాము, నమ్మిస్తుంటారు.
ఇది నిజమండి. అంతేనండి. భర్త గారు ఏ కష్టపడ్డా ధనాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడమ్మా? బిడ్డకి ఇస్తాడా? కొడుకు ఇస్తాడా? భార్యకి ఇస్తాడు. భార్య ఎందుకు అంటే ఏమి కావాలి, ఏమి చేయాలి, ఏమి ఎక్కడ కట్టాలి, ఎక్కడ చెయ్యాలని ఆమె తలంతులు కలిగి ఉంటుంది. మరి ఆమెకి ఇచ్చిన దేవుడు తలంతు, అమ్మా పాటలు వాడి తలంతులే, ఆమె పరిచయ తలంతు ఇవ్వలే. ఎలాంటి తలంతు ఇచ్చాడంటే కేవలం దేవుడు పెట్టారా ఒక సూది దారాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పబడ్డా, కేవలం ఒక సూది దారాన్ని ఇచ్చాడు. సూది దారంతో ఆమె చేస్తున్న పరిచర్య ఏమిటంటే హల్లెలూయా, ఏం చేస్తుంది ఆమె? ఆ పరిచర్యతో ఏం చేస్తుంటే దిక్కు లేని వాళ్ళకు, పేద వాళ్ళకు, విధవరాలకు, అనాథలకు వస్త్రాలు కుట్టిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నిజంగా ఆమె ఇచ్చిన తలాంతు ఎలా చేస్తుందంటే అనేకులకు ఆమె వస్త్రాలు కుట్టి ఆదుకుంటుంది. నిజమైన భక్తి ఏమిటి? నిజమైన భక్తి ఏమిటనగా బీదలను, దరిద్రులను, దిక్కులేని వారిని, మరి విధవరాలకు మరి బాధల్లో విమర్శించడము, మరి బాధలో పరామర్శించడము, మరి బాధలో ఆదుకొనడము, ఇదే నిజమైన భక్తి అని మరి యాకోబు భక్తుడు మాట్లాడుతున్నారు. గట్టిగా చెప్పబడ్డామండి. హల్లెలూయా. ఆమె నిజంగా దేవుడిచ్చిన తలాంతు ఏమిటనగా ఆమె సూది దారాన్నితో సూదారంగా ఇచ్చాడు, చేతుల్లో పెట్టాడు. ఆ చేతులు నిజంగా అనేకులకు, విధవరాలకు, దిక్కులేని వారికి ఇదిగో మరి ఆ వస్త్రాలు ఇచ్చుకుంటూ దేవుడి స్వార్థ చెప్తుందండి. సూది దారం ఏం చేస్తుందండి అమ్మా? సూది దారం ఏం చేస్తుందమ్మా? చినిగిపోయిన వాటిని కుట్టిస్తుంది. కత్తెర ఏం చేస్తుందండి అమ్మా? కత్తెర ఏం చేస్తుంది అమ్మా? ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది. అంటే మన మాటలు ఎలా ఉండాలి? సూదారంగా ఉండాలా, కత్తెరలాగా ఉండాలి? సూది దారం అయితే చిరిగిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని, వాటన్నిటిని దారము సూది కుట్టేస్తుంది. నీ మాటలు ఎలా ఉండాలి? సూదారంలాగా ఉండాలా, కత్తెరలాగా ఉండాలా? కత్తెర ఏం చేస్తుంది సంబంధాలు కట్ చేస్తుంది. మాటల చేత ఆలోచన చేత కత్తెర కట్ చేస్తుంది. అంటే నీ మాటలు ఎలా ఉండాలంటే సూదిదారం చేసినట్టుగా ఉండాలి. హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు పెట్టారా? మరి ఈమె నిజంగా శిష్యురాలు అనిపించుకుందంటే ఈమె మరి మంచి భక్తి పాఠాలుగా, మంచి మరి శిష్యురాలుగా దేవునికి ఆమె పరిచయం చేస్తుంది, దైవజనులకు పరిచయం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దైవ జనులకు పరిచయం చేస్తే దేవునికి పరిచయం చేసినట్టే. అంటే మనం ఆపదలో ఆదుకున్నప్పుడు నిజంగా మనము అలా వారికి సాయం చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడు. ఒకసారి రాత్రి వేళ మరి మార్టిన్ లూథర్ గారు వాక్యం చెప్పి వస్తున్నాడట. అప్పుడు చలికాలం అట. ఆ చలి పక్కన ఆ బ్రిడ్జి దగ్గర ఒక పేద విధవరాలు, ఒక అమ్మాయి గదగద బతుకుతుంటే అక్కడనే ఆగిపోయి తన ఫోటో తీసి ఆమె కప్పేశాడు. ఆమె కప్పేసి దిగి పండుకున్నాడ. పండుకోగానే యేసు ప్రభు ఆ కోట్ వేసుకుని వస్తున్నాడు. యేసు ప్రభు ఆ కప్పిన అమ్మాయి కోట్ వేసుకుని వస్తున్నాడు. ఏంటి ప్రభా, నేను ఆ అమ్మాయి కప్పాను, ఆ కోట్ను నువ్వు వేసుకున్నావు? ఆమె కప్పు నాకు కప్పినట్టేనయ్యా, ఆమెకు ఎప్పుడైతే ఇచ్చావో నాకు ఇచ్చినట్టే. ఆమేన్, హల్లెలూయా. మరి ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు మరి ఆ టీవేట్ ప్రదేశంలో చలిలో వెళ్తుంటే ఒక వ్యక్తి చలికి గదగద వస్తుంటే వెంటనే అతను తీసుకొని తన భుజాల మీద వేసుకొని ఆ 2 మైళ్ళు నడవగానే అతడు కాకపుట్టి మరి చలి వదులుకొని అతడు కూడా అతను నడిచాడు. హల్లెలూయా. అతను నాకెందుకులే, అతను పోతే పోని, చనిపోతే నాకేంది కాక అతను సాధు సుందరంగా తన భుజాల మీద వేసుకొని ఇలా కౌగిలించుకొని ఆయన మార్గంలో నడుస్తుంటే అతను కూడా త్వరలో వెళ్ళి తనకు వచ్చి కాకపుట్టింది. అది సత్క్రియ. మీ సత్క్రియను చూసి పరలోకమందు దేవుడు మీరు గణపరచాలంటే సత్క్రియల ద్వారా గణపరచాలి.
హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఇక్కడ కవిత అనేకులకు మాదిరికరంగా ఉంది. అనేకులకు ఇదిగో పేదవారికి, ఇదిగో దిక్కులేని వారికి వస్త్రాలు కుట్టి ఇదిగో ఆమె ఆ సేవ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి శిష్యురాలుగా మరి ఉండాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని వదులుకోవాలి, కొంత త్యాగం చేయాలి. మరి సంఘ పెద్దలు ఎలా ఉండాలి? దేవుడు చెప్పాడు సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే కోపిష్టిగా ఉండకూడదు అమ్మా, రెండు భార్యలు కలిగి ఉండకూడదు అమ్మా, లేకపోతే ఉండాలి, మంచివాడే ఉండాలి, స్వాధికుడై ఉండాలి, తాగుబోతై ఉండకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి శిష్యులు కూడా మరి ఎలా ఉన్నారంటే వారు సమర్పణ కలిగి ఉన్నారు. ఈమె కూడా మరి దేవునిలో సమర్పణ కలిగి ఉంది. అంటే దేవుని బిడ్డారా, యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించువాడు, నాతో ఉండువాడు తన అక్క చెల్లెలైనా, తన అన్నదమ్ములైనా, తన బంధువులైనా అందరినీ విడిచిపెట్టువాడే, ద్వేషించువాడే నా శిష్యుడు అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. మనం ఏమి విడిచిపెడుతున్నాము? ఇదిగో లోకంలో ఎన్నో మనం తింటున్నాము, సుఖిస్తున్నాము, ఎన్నో చెడు మాటలు మాట్లాడుతున్నాము, ఎంతో చేస్తున్నాము. మళ్ళీ దేవా 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 అని మనము ప్రభుత్వం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడా? వినడా? ఒక బాయిలో పడ్డాడండి ఒక వ్యక్తి. బాయిలు పడగానే ఆ దాటుకుండా పోయే వ్యక్తి అతను తీసేశాడు, పైకి లాగాడు. భయపడుతుందా? పరిసలా మళ్ళీ పోయి బాయిల పడ్డాడు. మళ్ళీ ఎవరు రాలేదు. మొదటిసారి మాత్రం బాయిల పడే వ్యక్తి అడుగుతుంటే అరుపులు విని తీసి పైకి రక్షించాడు. మళ్ళీ దొరికాడు, మళ్ళీ ఎవరు రాలేదు. అలాగే మొదటిసారి పాపం చేసి ప్రభువా క్షమించు ప్రభువా, అయ్యా నేను పాపం చేశాను, తాగాను, ఇదిగో ప్రభువా నేను దొంగతనం చేశాను, అబద్ధం చేశాను, మోసం చేశాను, అనుకోని టీవీలో సినిమా చూశాను, అనుకోనిదిగా చెడు మాటలు మాట్లాడాను. వినబడుతుందా అమ్మా? అనుకోకుండా తిట్టాను ప్రభువా, అనుకోకుండా అసహ్యపడ్డాను ప్రభువా అని దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకొని అవి విడిచిపెట్టితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు మాటికి పోయి ఆ వ్యక్తి బాయిల పడ్డ వ్యక్తి దగ్గర మునిగినట్టుగా పోతే నిన్ను ఎవరు రక్షించరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, మరి చూస్తే మరి అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా వాటిని విడిచిపెట్టిన వాడే నన్ను వెంబడించి వాడే నా శిష్యుడు అనే ప్రభు చెప్పాడు. మనం త్యాగం చేయాలి. ఈ లోకంలో నిజంగా దేవుడికి ఉన్న మరి త్యాగం ఏమనగా అనేకుల గురించి, అనేకుల కొరకు దేవుని స్వార్థ మనం ప్రకటించాలి. అనేకుల యొక్క మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు గొప్పవాడు. ప్రైజ్ లార్డ్. దేవుని యందు మేము ఉన్నాము. ఆమేన్. అంటే మన సత్క్రియలు చేస్తే మనం ఎవరికైతే మనం చేస్తామో దేవుని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకుంటే కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, వ్యాధులు వస్తుంటాయి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న అబ్బాయికి బాగా జ్వరం వచ్చింటాయి. అబ్బాయి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఏం చేయాలి? ఆయనకు జ్వరం వస్తే ఏం చేయాలి? మందులు వేయాలి. అమ్మా మందులు వేసి ఏం చేయాలి? ఒకవేళ అబ్బాయికి ఇంకా సిక్ అయితే గ్లూకోజ్ దేన్ని పెట్టాలంటే ఏం చేయాలమ్మా? అమ్మా మందులాగా గ్లూకోజ్ పెట్టకూడదుగా. అమ్మా సూదిస్తారే, సూది తీసి అమ్మా శరీరంలోకి ఎక్కించి నరనరాల్లోకి తీస్తూ ఉంటారు. ఆ ఎక్కించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందండి? ఆ ఏడుపు ఎలా ఉంటుంది? మనం ఏమంటాము? భుజాల మీద వేసుకొని డాక్టర్ ఎంత ఏడ్చినా పర్లే ఈ సూది ఆయనకు ఇవ్వాలి. ఈ సూదిస్తేనే, ఆ మందిస్తేనే అతడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సూది ఇవ్వకుంటే, ఆ మందు ఇవ్వకుంటే, ఆ మందు నరమలకు పోకపోతే అతడు నిరసించిపోతాడు. ఎప్పుడైతే ఈ మందు పోతుందో అతనికి పనిచేస్తుంది. ప్రైజ్ లార్డ్. నిన్న మొన్నటి రోజున మా పెద్ద అమ్మాయి సిక్ అయింది. మళ్ళా ఆ సాంటోకు వెళ్ళి ఆయనకు మామూలుగా మందు రాసుకోవాలని నేమొస్తే ఇతను అడ్మిట్ చేయాలి, వెంబడే గ్లూకోజ్ ఎక్కియాలి, దానికి రక్తం చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఏంటి బ్రహ్మ, మొన్ననే అమ్మాయికి ఆపరేషన్ అయింది, అయ్యో ఇంత బాధ, మళ్ళా ఈయన అడ్మిట్ చేయాలా, ఒక బాధ కలిగింది. ఇష్టం చేయకపోతే అతడు మరి ఇంకా డల్ అవుతాడు, ఇంకా చాలా వేరే
ఉంటుందని చెప్పగానే మేము వెంటనే మా భుజాల మీద వేసుకొని ఆ పిల్లోనికి ఆ సూది పెట్టి నరాల్లో ఆ గ్లూకోజ్ ఎక్కించడం జరిగింది. హల్లెలూయా. మరి నిజంగా కొన్ని మనకు గాయాలు కొన్ని మరి రావడం కూడా మంచిదే, శ్రమలు రావడం కూడా మంచిదే. అందుకే గాయము కట్టువాడు నేనే, గాయము చేయువాడు నేనే, ఓదార్చువాడు నేనే, ఇదిగో మిమ్మల్ని బలపరచువాడు నేనే. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డారా, మనం నిరాశ చెందకూడదు, కుంగిపోకూడదు. హల్లెలూయా. మనం నిజంగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఇదిగో దేవుడున్నాడు, ఎప్పటికైనా మనం గెలుస్తాం, ఎప్పటికైనా మనకు ఓటమి ఉండదు. దేవుని నమ్ముకున్న వారికి ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని రోజులకైనా విజయము సమకూర్చబడుతుంది. ఆయన విజయశీలుడు. ప్రైజ్ లార్డ్. దేవుని నమ్ముకున్న వారికి కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. తబిత కూడా, ఈ దోర్కా కూడా ఒక శ్రమ వచ్చింది. అది మామూలు శ్రమ కాదే, అది మామూలు వ్యాధి కాదే. ఆమె అకస్మాత్తుగా మరణం వచ్చింది. ఆమె మంచి కార్యాలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది, పుణ్యాలు చేసింది, అనేకులకు ఇదిగో మరి సహాయపడి ఉన్నది. అలాంటి ఇంటిలో మరణం వచ్చింది. అలాంటి ఇంటిలో ఒక మరి భయంకరమైన ఏడుపు వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఏమండి, మనము నిజంగా ఆమె చనిపోతే ఆ విశ్వాసులు ఎలా ఏడుస్తున్నారంటే దేవుని బిడ్డారా, ఆ 30 పట్టణంలో పేతురు గారు ప్రసంగిస్తున్నాడు. పేతురు గారు 30 పట్టణంలో కొర్నేలియులో మరి రాబోతున్నాడు. ఆ 30 పట్టణంలో నిజంగా తబిత చేసిన కార్యాలను బట్టి, తబిత చేసిన మంచి పనులను బట్టి, తబిత చేసిన ఆ సత్క్రియలను బట్టి అనేకులు, విధవరాలు, పేదవారు అందరూ ఆమె దగ్గర ఓ ఘోరంగా ఏడుస్తున్నారు. హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో పేతురు సువార్త చెప్తున్నప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లలు బయటికి పోండి. ఇంకా మీకు ఆమె ఏమన్నామా, అమ్మగారు ఏముంది, ఆమె వాక్యం లేకపోతే ఎందుకు అమ్మ మీరు ఏంటి అమ్మ పిచ్చి అవన్నీ పిచ్చి ఏంటి అవి పిచ్చి గీతలు దేవుడు. హల్లెలూయా. అంటే డబల్ కొట్టాడమ్మా, డబల్ కొట్టి. హల్లెలూయా. 30 పట్టణంలో పేతురు సంచరిస్తున్నాడు, పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు. ఇదిగో ఆ గ్రామంలో ఇదిగో అయ్యా మంచి భక్తి పరులయ్యా, మంచి విశ్వాసమైన వ్యక్తి అయ్యా, అనేకులు ఇదిగో ఆమెను గురించి సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా ఈ వస్త్రం కుట్టించింది ఆమెనయ్యా, ఇదిగో అయ్యా ఆమె కుట్టిన వస్త్రాలు చూపెట్టి బహుబహుగా ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఇదిగోనయ్యా ఈ వస్త్రం ఇచ్చిందయ్యా, ఆమె చాలా మందికి ఆదుకుందయ్యా. ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము, ఒక మంచి వీడిని కోల్పోయాము, మాకెలా అని చాలా 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 ఏడుస్తున్నారు. హల్లెలూయా. మరి మన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి నిజంగా మనం చనిపోతే కూడా అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. మనం చనిపోతే కూడా అనేకులు మన గురించి ఏడవాలి. కొంతమంది చనిపోతే పీడ వెలుగడైంది, చనిపోయాడు, వాని కోసం వీని కోసం కలిగి చనిపోయాడు. అలా అనకూడదండి. కవితల గురించి, డాక్టర్ గురించి అనేకులు ఏడుస్తున్నారు, అనేకులు అంగలారుస్తున్నారు. హల్లెలూయా. నీరో చక్రవర్తిట, నేను చనిపోతే ఎవరు ఏడవరట, నేను కూరుని, దొంగను, అంతకుని, మోసగాన్ని, ఇదిగో నేను చనిపోతే ఈ పట్టణంలో అందరూ ఏడవాలని క్రైస్తవులు తీసుకువెళ్ళి ఒక జైల్లో పెట్టి అందరూ చంపేస్తే, క్రైస్తవుల కొరకు ఏడిస్తే, ఆమె చక్రవర్తి చనిపోతే చక్రవర్తి కొరకు ఏడ్చాలని ఇదిగో నమ్మించాడు. హల్లెలూయా. అది నిజమైన ఏడుపు కాదే. వాళ్ళేమో క్రైస్తవుల కొరకు ఏడిస్తే ఆ ప్రజలంతా నీరో చక్రవర్తి చనిపోయాడు అందుకొరకే ఇంత మంచివాడా, ఇంత పేరు తెచ్చుకున్న వ్యక్తి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దోర్కా నిజంగా చేసిన ఆ పనులను బట్టి,
చేసిన కార్యాలను బట్టి అనేకులు ఏడుస్తుంటే ఇదిగో వెంటనే పేతురు వెళ్ళి ఇదిగో ఆమె మీద చేతులు ఉంచి కవిత లేవగానే ఆమె లేచి దిక్కున కూర్చుంది. గట్టిగా చెప్పండి కొడదామండి. ఆ మరణం ఏమిటంటే దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకే. ఆ మరణం దేని కొరకంటే దేవుని మహిమ కొరకే, ఘనకార్యము కొరకే. అంటే మంచి వారికి ఎప్పుడు మేలే చేస్తాడు, మంచి వారికి ఎప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడే. ప్రైజ్ ది లార్డ్. ఆమె మంచి పని చేయబట్టి దేవునికి ఇదిగో ఆమె సత్కలు చేయబట్టి ఒక మంచి దేవునికి ఇదిగో అంత మహిమ వచ్చింది. నీ వలన దేవునికి మహిమ రావాలి, నీ వలన దేవునికి ఘనత రావాలి, నీ వలన దేవుడు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. దుఃఖపరచకూడదు. ప్రైజ్ ది లార్డ్. బాధ పెట్టకూడదు. బాధ పెట్టిన రోజులు మర్చిపోదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజే ఈ క్షణమే ప్రభువా నేను కూడా సత్తుల ద్వారా నేను కూడా ప్రభువా నిన్ను కనపరుస్తాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మరి ఆ కవిత లేచి దేవుని కొరకు ఇంకా ఇంకా ఎన్నో 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 కార్యాలు చేసి ఉండవచ్చు. హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు బతికిస్తున్నాడంటే మన మంచితనము కావచ్చు, ఆమేన్, ఇంకా చెడుతనము కావచ్చు. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రైజ్ ది లార్డ్ దేవుని కొరకు త్యాగం చెయ్యి. నీకు ఏదైతే బలత ఉందో, ఏదైతే నీకు ఇదిగో అది దేవునికి నచ్చలేదో దాన్ని తీసివే అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రేమ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మనం కూడా ఆ దోర్క ఆ కవితలాగా మనం కూడా అందమైన వ్యక్తిగా, అంటే ఆమెకు ఏమీ లేకున్నా ఆమెకు ఆత్మీయ అందం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ అందం ఉంది. మనకు అంతరంగంలో అందం ఉండాలి, అంతరంగంలో సౌందర్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనము ఎంత మేకప్ వేసినా ఎంత వేసినా కూడా అది దేవునికి నచ్చనిది. ఇష్పకాలు గుడాగాలు నల్లగా ఉన్న వారట, తెల్లని హృదయాలు కలిగిన వారట. ప్రైజ్ ది లార్డ్. వారి పైకి కూడా నల్లగా ఉన్న వారి మనసులాట తెలుపట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు త్యాగం చేయాలి, దేవుని కొరకు త్యాగం చేయాలి. ఇదిగో మరి మనము విశ్వాసం కాబట్టి, మనం దేవుని నమ్ముకున్న వారం కాబట్టి, లోకం వేరు మనం వేరు, లోకములో మనం కలవకూడదు, లోకము మనకు ఇదిగో రాదు కాబట్టి మనము దేవుల్లో భయభక్తులు కలిగి సత్క్రియల ద్వారా దేవుని మహిమపరిచే వారముగా ఉందుము గాక. మంచిదండి.